శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 13వ శ్లోకం ఇలా ఉంది. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే అని. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఒక ఉత్తమమైన మానసిక స్థితిని, ఒక ఉత్తమమైన భక్తుడి యొక్క మానసిక పరిస్థితిని చక్కగా చూపిస్తున్నారు. ఆ భక్తుడి యొక్క భావన ఎలా ఉందో, ఎలా ఉండాలో చక్కగా ఈ శ్లోకంలో నిర్వచించి చూపిస్తున్నారు. ఒక భక్తుడు ఆ పశుపతితో, పరమేశ్వరుడితో ఇలా అంటున్నాడు. ఓ పశుపతే, పశుప్రాయంగా జీవిస్తున్నటువంటి అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్న జీవులందరికీ పతిగా ఉండేటువంటి ఓ పరమేశ్వరుడా, అసారే ఏమాత్రం సారం లేనటువంటి సంసారే, సంసారంలో నిజ భజన దూరే, నిన్ను సేవించటం లేదా నిన్ను పొందటం అనే దానికి దూరంగా ఉండటం మాత్రమే కాకుండా నిజ నా యొక్క స్వస్వరూపాన్ని పొందటానికి కూడా దూరంగా ఉండేటువంటి దీంట్లో అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం, జాడ్యంతో కూడినటువంటి బుద్ధితో, అజ్ఞానంతో మొదలైనటువంటి భ్రమలతో భ్రమంతం తిరుగుతున్నటువంటి మాం, నన్ను, అంధం కళ్ళు ఉన్నటువంటి కనిపించని వాడిని లేదా కళ్ళు ఉన్న గుడ్డివాడిని, మాం అంధం పరమకృపయ, అన్నిటికంటే అందరి మీద కంటే ఎక్కువ దయతో, నీ యొక్క సహజ స్వభావ సిద్ధమైనటువంటి దయతో పాతుం ఉచితం, రక్షించటం అనేది, నన్ను కనికరించటం అనేది, నన్ను పాలించటం అనేది ఉచితం, మంచిది. ఎందుకు మంచిది అంటే మదన్యః కో దీనస్తవ, నాకంటే నీకు వేరే దీనుడు ఎక్కడ దొరుకుతాడు? మదన్యః కో దీనస్తవ, నీకు నాకంటే గొప్ప దీనుడు, నాకంటే దీనంగా ఉండేటువంటి వాడు ఎవరు దొరుకుతారు? మదన్యః కో దీనస్తవ. నాకు కూడా కృపణ రక్షాతి నిపుణః, కృపణుల్ని, అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్న వారిని రక్షించటంలో అతి నిపుణః, చాలా నైపుణ్యం కలిగినటువంటి త్వదన్యః, నీకంటే ఎవరున్నారు? కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కోవామే, కోవామే నాకెవరున్నారు నీకంటే? త్రిజగతి ముల్లోకాలలో ఎక్కడ వెతికినా సరే నీకంటే నాకెవరున్నారు? త్వదన్యః కోవామే త్రిజగతి శరణ్యః పశుపతే, నీకంటే వేరైనటువంటి వాడు, నీకంటే గొప్పవాడు, నేను శరణు వేడదగినవాడు, శరణ్యుడు ఎవరున్నారు? నువ్వు ఒక్కడివే నాకు శరణ్యుడివి, నువ్వే పశుపతివి, నీకు కూడా నేను సరి అయినటువంటి దీనుణ్ణి, కాబట్టి నన్ను రక్షించటం అనేది నీకు ఉచితం అని భక్తుడు తన స్టేట్ ఆఫ్ మైండ్ని భగవంతుడి ముందు ఉంచుతున్నట్లుగా ఈ శ్లోకాన్ని శంకరాచార్యుల వారు మనకు చూపిస్తున్నారు. అసారే సంసారే, ఈ సంసారంలో తిరుగుతున్నాను నేను, ఈ సంసారానికి ఏదో సారం ఉంది అని, దీనికి ఏదో ఫలితాలున్నాయని, దీనికి ఏదో బలం ఉందని, దీనికి ఏదో మూలం ఉందని రకరకాల భ్రమలతో ఉన్నాను. కానీ జాగ్రత్తగా గనక లోతులను తరచి చూసుకుంటే దీనికి ఏ సారము లేదు అనే విషయం తెలిసిపోతుంది. దీనికి బలం లేదు, దీనికి బేస్ లేదు. ఎందుకు లేదు అంటే ఈ సంసారం భ్రమలతో మొదలయ్యి భ్రమలతోనే కదులుతోంది. సమ్యక్ సరతీతి సంసార అని చెప్తారు. బాగా పారుతున్నట్లుగా, కదులుతున్నట్లుగా ఉంది. కానీ దీని మూలం మాత్రం భ్రమలు, అజ్ఞానం ఇలా ఉన్నాయి. కాబట్టి ఇది సారం కలిగినది, బలం కలిగినది అయితే కాదు. దీనికి మూలం బలం లేనే లేదు. ఇది అసారమైనటువంటి సంసారం. అసారమైనటువంటి ఈ సంసారంలో
నేను నా తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాను, నీ తత్వాన్ని అసలే తెలుసుకోలేకపోతున్నాను. నిజ భజన దూరే, నిన్ను చేరలేకపోతున్నాను, నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇందులో ఏ ఒక్కటి జరిగినా రెండు జరిగినట్లే. నన్ను నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం సరిగ్గా జరిగినా ఆ ప్రయత్నానికి ఫలితంగా నా యొక్క వాస్తవ స్వరూపంగా నీవు నాకు కనిపించినట్లే. నిన్ను వెతికే, నిన్ను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించుకున్నా దానికి ఫలితంగా నా స్వస్వరూపంగా నీవు తెలిసినట్లే. కానీ ఏమీ జరగటం లేదు. నిజ భజన దూరే. ఏముంది అంటే జడధియా, కేవలం అజ్ఞానంతో మొదలైనటువంటి భ్రమలు మాత్రమే ఉన్నాయి. ఆ భ్రమలు ఏం చేస్తున్నాయి? భ్రమంతం, భ్రమణాలను తెప్పిస్తున్నాయి. ఈ సంసారంలో తిరగటాన్ని అలవాటు చేసేస్తున్నాయి. ఆ తిరగటాన్నే మిగులుస్తున్నాయి. జడధియా భ్రమంతం. అదేంటయ్యా, నీకు దృష్టి ఉంది, నీకు తెలివి ఉంది, నువ్వు ఇంత మహానుభావుడివి, నువ్వు మహా జ్ఞానస్వరూపుడివి, లేదా మనిషిగా పుట్టినటువంటి వాడివి, నాకు తప్ప ఇతరులకు, ఇతర ప్రాణులకు మేధ లేదు, ఆలోచన శక్తి లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పుకునేవాడివి, నువ్వు కూడా ఈ మాట అంటావేమిటి అని అంటే, కాదు అవన్నీ ఏదో పై మాటలు, మిగతా ప్రాణుల మీద లోకు కొద్దీ అనేటువంటి మాటలు. నేను వాస్తవానికి అంధుడిని. కళ్ళు ఉన్నా నా యొక్క స్వస్వరూపాన్నే నేను తెలుసుకోలేకపోతున్నాను. కళ్ళు ఉన్నా సరే తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ కళ్ళు ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి ఎందుకు పనికిరావు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను. అలాంటి అంధుడిని నేను. కాబట్టి అంధం పరమకృపయ. ఇలాంటి జడధి ఉన్నవాడిని, ఇలాంటి అంధుణ్ణి, కళ్ళు ఉన్నటువంటి అంధుడిని, అసారమైనటువంటి సంసారంలో తిరిగి అలసిపోతున్న వాడిని నన్ను చూసి నీకు దయ కలగాలి. దయ కలిగి పరమకృపయ, ఆ దయతో, ఎక్కువ దయతో నన్ను నువ్వు కాపాడి తీరాలి. పాతుం ఉచితం. అలా కాపాడటం అనేదే కరెక్టు. పాతుం ఉచితం. ఎందుకంటే మన ఇద్దరికీ ఒక సంబంధం ఉంది. ఏమి సంబంధం అంటే, నేను దీనుడిని, నువ్వు దీనుల్ని రక్షించటంలో స్పెషలిస్ట్వి. నేను దీనుణ్ణి, నాకంటే గొప్ప దీనుడు ఇంకోటి నీకు దొరకడు. మదన్యః కో దీనస్తవ. నాకంటే దీనుడు ఏంటి? కళ్ళు ఉన్నా కనిపించనటువంటి వాడు, అలాగే కాస్తంత బుద్ధి ఉన్నా ఆ బుద్ధిని సవ్యంగా వాడుకోలేనటువంటి వాడు నీకు ఇంకోడు దొరకడు. సారం లేనటువంటి ఈ సంసారంలో తిరిగి అలసిపోయేటువంటి వాడు నాకంటే వేరు నీకు దొరకడు. మదన్యః కో దీనస్తవ. నాకంటే దీనుడు నీకు దొరకడు. ఇలాంటి వాడు నీకెక్కడా దొరకడు. నేను సింగిల్ పీస్ని. కృపణ రక్షాతిని పునః త్వదన్యః కోవామే. నువ్వు దీనుల్ని రక్షించటంలో చాలా నైపుణ్యాన్ని కనబరుస్తావు. దీనుల్ని రక్షించటమే నీ యొక్క పనిగా పెట్టుకున్నావు. అటువంటి వాడివి నువ్వు తప్ప నాకు వేరే గతి ఎవరున్నారు? కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కోవామే. ముల్లోకాలలో జల్లెడ పట్టి చూసినా సరే ఎవ్వరూ నీకంటే వేరుగా ఇలాంటి వారు దొరకరు. త్రిజగతి పశుపతే, పశువులందరికీ కూడా పతివిగా ఉండేటువంటి నువ్వు మాత్రమే ఇలాంటి వాడివి. మనిద్దరికీ ఉండేటువంటి సంబంధం కూడా నేను దీనుణ్ణి, నువ్వు దీన రక్షాతి నిపుణుడివి అనేటువంటి సంబంధం. కాబట్టి ఈ సంబంధాన్ని పురస్కరించుకుని దీనుడనైనటువంటి నన్ను నువ్వు కాపాడవలసింది అని ఒక భక్తుడు తన యొక్క ఆవేదనని, తన యొక్క అభిప్రాయాన్ని ఆ పరమేశ్వరుడు ముందు ఉంచుతున్నట్లుగా ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకు చెప్తున్నారు. శివయోగం లేదా శివుణ్ణి ధ్యానించుకోవటం, శివుణ్ణి మనసులో వేసుకోవటం, శివుణ్ణి మనసులో ముద్ర పెట్టుకోవటం, ఇలాంటివేవీ నా వల్ల కావటం లేదు. కాకపోయినా సరే నువ్వు నన్ను ఎలాగైనా సరే ఉద్ధరించవలసిందే. నువ్వు ఎలాగైనా సరే నన్ను పై స్థాయికి తీసుకువెళ్ళవలసిందే అనేటువంటి భావనని, వినయంతో కూడినటువంటి భావనని, తన యొక్క దైన్యాన్ని పరమేశ్వరుడి ముందు దాపరికం లేకుండా ప్రదర్శించేటువంటి భావనని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకు చూపిస్తున్నారు. ఒక భక్తుడి యొక్క మానసిక స్థితి ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అనేటువంటి విషయాలను ప్రస్తావన చేస్తున్నారు. అసారే సంసారే నిజ భజన దూరే జడధియ భ్రమంతం మాం అంధం
పరమకృపయా పాతుముచితం. మదన్యః కోదీనస్తవ కృపణ రక్షాతి నిపుణస్త్వదన్యః కోవామే త్రిజగతి శరణ్యః పశుపతే అని అంటున్నారు. శ్లోకంలో భావం చాలా గొప్ప భావం. ఆ భావానికి వెనకాల ఉండేటువంటి మానసిక స్థితి చాలా గొప్ప మానసిక స్థితి. ఆ స్థితిని సాధించటం చాలా గొప్ప అనేటువంటి అంశం చూస్తేనే తెలిసిపోతోంది. కాకపోతే ఆచార్యులు వారు తమ సహజ శైలిలో ఈ శ్లోకంలో 2 పదాలను మాత్రం చక్కగా గుచ్చారు. ఒకటి, నన్ను లేదా భక్తుణ్ణి చెప్పుకునేటప్పుడు కృపణః అనేటువంటి పదాన్ని గుచ్చారు. పరమాత్మను పరమేశ్వరుణ్ణి చెప్పేటప్పుడు శరణ్యః అనేటువంటి పదాన్ని ప్రయోగించి చూపించారు. ఈ 2 పదాలు ఈ శ్లోకంలో నిజమైనటువంటి విలువ ఉన్న పదాలు. కృపణః అంటే సామాన్యంగా దీనుడు అనో, లేకపోతే కాస్తంత పిసినారి అనో, ఉన్నదాన్ని వాడుకోవటం చాతకాని వాడు అనో రకరకాల అర్థాలలో ఉండేటువంటి పదం ఇది. ప్రసిద్ధమైనటువంటి పదమే. కానీ ఈ పదానికి ఉపనిషత్తు ఒక వ్యాఖ్యానం చేసింది. యోవా ఏనమ ఆత్మానం అవిదిత్వా అస్మాల్ లోకాత్ ప్రైతి స కృపణః అని ఒకచోట ఉపనిషత్తు చెప్పింది. తన యొక్క తత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచి ఎవరైతే వెళతారో అటువంటి వాడికి కృపణః అని పేరు. వాడు కృపణుడు అని పిలువబడతాడు. ఈ కృపణః అనే ఈ ఉపనిషత్తులో ఉండేటువంటి పదం ఆత్మజ్ఞానం లేనివాడు అనే అర్థాన్ని బోధిస్తోంది. ఆత్మజ్ఞానం లేనివాడు ఎంత కృపణత్వానికైనా, ఎంత దీనత్వానికైనా యోగ్యుడైపోతాడు. ఆత్మజ్ఞానం లేనివాడు, ఆత్మ అంటే తెలియనివాడు, ఆత్మను తెలుసుకోలేనివాడు, తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా బాహ్యమైనటువంటి విషయాల వెంటపడి వాటిని ఏదో వాటి ద్వారా సుఖాన్ని కలిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటాడు అనే అర్థంలో ఉండే ఈ కృపణ పదం, ఉపనిషత్తులలో ఉండేటువంటి కృపణ పదం ఇక్కడ సరిగ్గా అమరుతుంది. నాకున్నది జడధి, నాకుండేటువంటిది అసార సంసారంలో ఉండేటువంటి బుద్ధే తప్ప తత్వం మీద ఉండేటువంటి జ్ఞానమైతే కాదు అనే విషయం చెప్తూ వస్తున్నారు. కాబట్టి కళ్ళు ఉన్న గుడ్డివాడిని, ఏమీ కనిపించని వాడిని, ఏమీ అర్థం చేసుకోలేని వాడిని అనే భావనలో కలిసి ఉండేటువంటి కృపణః అనే పదం ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేనిదే ఎవరికైనా సరే, ఎలాంటి వారికైనా సరే నిష్కృతి అనేది లేనే లేదు అనేటువంటి అంశాన్ని సూచిస్తోంది. ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకతను ఆ ఆత్మజ్ఞానంలో ఉండేటువంటి 2 కోణాలలో ఏ కోణం నుంచి తీసుకున్నా సరే తెలుసుకోవలసిందిగా ఈ పదం మనకు చెబుతోంది. శరణ్యః అనేటువంటి పదం పరమాత్మకు సంబంధించిన పదం. శరణు వేడదగినవాడు, శరణు వేడదగినవాడు, తెలుసుకోదగినవాడు, ప్రార్థించదగినవాడు అనే అర్థంలో ఉండేటువంటి పదం. ఆ ప్రార్థన ద్వారా, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా మాత్రమే ఈ కృపణత్వాన్ని దాటటానికి వీలు ఉంటుంది అనే అర్థంలో పర్యవసానాన్ని తెలియజేస్తుంది. తెలియజేస్తూ ఇక్కడ సరిగ్గా చక్కగా కుదురుకొని ఉంది. ఇలా కుదురుకున్నటువంటి 2 పదాలను ఆచార్యుల వారు ఇక్కడ ప్రయోగిస్తూ కృపణః అని భక్తుడి విషయంలో, శరణ్యః అనే పరమాత్మ విషయంలో ప్రయోగిస్తూ ఒక చక్కటి పదాలను ప్రయోగించటం ద్వారా ఆ పదప్రయోగాలతో కలిసినటువంటి చక్కని భావనను ప్రదర్శించేటువంటి శ్లోకం ద్వారా వినయంతో కూడినటువంటి ఒక ప్రార్థనను ఎలా చేయాలి అనేటువంటి అంశాన్ని మనకు బోధిస్తున్నారు. మొదలు భావన ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా ఉండాలి, కృపణత్వాన్ని ఎలా దాటాలి, శరణ్యుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఎలా పొందాలి, ఎలా సేవించాలి అనే అంశాలను చక్కగా బోధిస్తున్నారు. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మా మందం పరమకృపయా పాతుముచితం మదన్యః కోదీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కోవామే త్రిజగతి శరణ్యః పశుపతే అనే ఈ శ్లోకంలో చేసినటువంటి భావన పరమేశ్వరుడి ముందు
తన యొక్క దైన్యాన్ని ప్రదర్శించినటువంటి విధానం, పరమేశ్వరుడు దీనుడైనటువంటి తనను రక్షించాలి అనేటువంటి ప్రార్థన కొంచెం ఇంకా కూడా సమగ్రం కావలసి ఉంది అనేటువంటి అభిప్రాయంతో శ్రీమద్ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు తమ శివానందలహరి స్తోత్ర గ్రంథంలోనే 14వ శ్లోకంలో ఈ భావన యొక్క ఎక్స్టెన్షన్ని లేదా ఈ భావన యొక్క సమగ్రతను ఇలా ప్రదర్శించారు.